ఇండియాలోని బిలీనియర్లలో 30% మంది హైదరాబాదీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 30% మంది హైదరాబాదీలలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతమంది ఉన్నారు అనేది మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే. నమస్తే అండి. ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి బిలీనియర్లలో 30% మంది హైదరాబాదీలే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 30% మంది హైదరాబాదీలలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతమంది ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఇది ట్రేడ్ సీక్రెట్. నన్ను అడిగితే ఎట్లా చెప్తారు? ఇన్కమ్ ట్యాక్స్ అడిగితే చెప్తాడు కృష్ణ. నన్ను అడిగితే సార్, మనం సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో మీరు ఉన్నారు కాబట్టి మనం అనాలిసిస్ చేసుకోవచ్చు కదా. రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ప్రతి ఒక్కరి చూపు కూడా రియల్ ఎస్టేట్ మీద ఉంది. డబ్బు ఇప్పుడు ఎవరైనా మార్కెట్లో హైదరాబాద్ కదా ఎక్కడైనా గొప్పవాడు ఎవడంటే రియల్ ఎస్టేట్లోనే ఉంటాడు. అయితే ఏజెంట్ కావచ్చు, లేదా బిల్డర్ కావచ్చు, డెవలపర్ కావచ్చు. సో మనం తరచుగా వినేవారు వీళ్ళందరూ ఏ పొజిషన్ ఎవరు వస్తారో తెలియదు, కానీ అదాని అంబానీని పక్కన పెడితే మన హైదరాబాద్కి ఒక అదృష్టం ఏంటంటే రియల్ ఎస్టేట్ వైజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మనకి చాలా పెద్ద బ్రాండ్ ఉంది మార్కెట్లో. అంటే ది కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ, ది వే సిటీ ఈస్ గోయింగ్ 4 సైడ్లు 100 కిలోమీటర్ పైన డెవలప్ అయిపోతుంది, విస్తీర్ణం అవుతుంది. ఇటు జైరాబాద్ కానీ, ఇటు వికారాబాద్ కానీ, మీరు ఇటు బీబీ నగర్, యాదాద్రి కానీ, విజయవాడ హైవే కానీ అన్నీ కూడా ఇప్పుడు విజయవాడ హైవే, సాగర్ హైవే, వరంగల్ హైవే ఇవన్నీ కూడా వరుసగా ఉన్నాయి మీకు. శ్రీశైలం హైవే, దాని తర్వాత ముంబై హైవే, బెంగళూరు లాంగెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ. భారతదేశాన్ని 2 ముక్కలుగా విడగొట్టేది. సో నేనేమంటున్నానంటే రియల్ ఎస్టేట్లో పాజిబిలిటీ ఎథికల్గా రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా వినిపించేవి చాలా ఉన్నాయి. 3-4 పేర్లు చెప్తే మీకు ఎంత కరెక్ట్ చెప్పలేం, కానీ మై హోమ్ రామేశ్వరరావు గారు వన్ ఆఫ్ ద వెల్ నోన్ బిల్డర్. ఆయన ప్రాజెక్ట్ అనుకునే డేట్ కంటే 2 నెలలు ముందే డెలివరీ చేస్తారు. ఆయన ప్రాజెక్ట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ జేబేరి అధినేత మురళీమోహన్ గారు మా ఫంక్షన్ కూడా వచ్చారు. ఆయన నాకు చెప్పారు, గూగుల్ ఆఫీస్ ఎదురుగా జేబేరి ఎన్క్లేవ్ అని ఒక ప్రాపర్టీ లేఅవుట్ వేశారు. గజం 750 రూపాయలకి అమ్మారంట. ఇప్పుడు అది 2.5 లక్షలు అయింది. 750 రూపాయలు వర్సెస్ అంటే ఆ రోజుల్లోనే ఆయన గ్రహించారు, 90s. అదే మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి గారు, పిచ్చిరెడ్డి గారు, అట్లప్పుడు దివీస్ ల్యాబొరేటరీస్, ఆయన రియల్ ఎస్టేట్ ఎంత తెలియదు. ఇప్పుడు అరవిందో కూడా రియల్ ఎస్టేట్లోకి వచ్చారు. అట్లా చెప్పుకుంటూ అపర్ణ ఎస్ఎస్ రెడ్డి గారు, ఈ ఆదిత్య, హెట్రో డ్రగ్స్, ఇవన్నీ కూడా చాలా అట్లో కొంతమంది అఫీషియల్గా కెమికల్ అని బ్యాక్గ్రౌండ్ రియల్ ఎస్టేట్ మెజారిటీ 10లో 5 మంది అయితే బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి రియల్ ఎస్టేట్ది. ఎందుకంటే అందులో అవకాశం ఉంది, వాళ్ళు టాలెంట్ చూపించవచ్చు, క్వాలిటీ చూపించవచ్చు, కన్స్ట్రక్షన్ తర్వాత డెలివరీ. ఇప్పుడు మెయిన్లీ రియల్ ఎస్టేట్లో ప్రాబ్లం కొన్ని ప్రాజెక్టులు 10 సంవత్సరాలైనా డెలివరీ కావట్లేదు. కొన్ని ఆపోజిట్ సైడ్ కాంట్రవర్సీలో ఇప్పుడు నేను చెప్పిన పేర్లను టైమ్లీ డెలివరీ అండ్ క్వాలిటీ అంటే చీటింగ్ చేయరు. స్టాండర్డ్గా మార్కెట్లో ఉన్న క్వాలిటీ బిల్డర్స్ ఎవరు కూడా మార్కెట్ ఇప్పుడు మీరు గోద్రేజ్ టాటా వెళ్తే క్వాలిటీ గురించి ఆలోచిస్తారు. బ్రిటానియా కానీ, టాటా కానీ, తనిష్ కానీ మీరు క్వాలిటీ శంకించరు. కళ్ళు మూసుకుని బాబు 2 ప్యాకెట్లు ఏంటని, ఇది బాగుంటుందా బాగోదని. అట్లా రియల్ ఎస్టేట్ బ్రాండ్ అంబాసిడర్స్ అయిపోయారు. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారంగా అసలు ఇండియా మొత్తం మీద 30% మంది బిలీనియర్లు హైదరాబాదీలే అయినటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి బిలీనియర్లు చూసుకున్నట్లయితే మనం ఇందాక మీరు చెప్పినట్లుగా దివీస్ ల్యాబొరేటరీ అధినేత, ఆయనది అఫిషియల్గా 72,000 కోట్లకు పైగా ఉన్నట్లుంది. నెక్స్ట్ మెగా కంపెనీకి సంబంధించినటువంటి పిచ్చిరెడ్డి గారు, ఆయనది 54,000 కోట్లకు సంబంధించి ఆస్తి ఉంది. అలాగే కృష్ణారెడ్డి గారు, ఆయనది 52,000 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లుంది. హెట్రో డ్రగ్స్ అధినేత, ఆయనది 25,000 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు ఉంది. ఇలా అంటే ఇండియాలో ఉన్నటువంటి బిలీనియర్లలో చాలామంది కూడా హైదరాబాదీలే. అది మనం నిజంగా గర్వించదగ్గ విషయం అయినప్పటికీ కూడా వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారా ఇప్పుడు? ఆల్మోస్ట్ అందరూ ఉన్నారండి, ఆల్మోస్ట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈజ్ తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వచ్చేదంటే వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రియల్ ఎస్టేట్. అండ్ ఈరోజు మీరు 30% అంటారు, ఇంకో 10 సంవత్సరాలు పోతే అది 50% కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు 30% అంటున్నారు, అది ఎంతవరకు యాక్యురేట్ రఫ్గా ఇచ్చుంటారు ఫిగర్స్. బట్ నేను చాలా రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి మీరు చెప్పేది రియల్ ఎస్టేట్లో, ఎందుకంటే ఇది చాలాసార్లు చెప్పారు. శోభన్ బాబు గారు మన స్వర్గీయులు అనే ఒక మాట చెప్పారు, ఈ ప్రపంచంలో, ఈ వరల్డ్లో భూమి
ఎంత ఉందంటే ఎంటైర్ మనకు ఉన్న దాంట్లో 75% ఓషన్స్, నీరు, వాటర్. మిగతా 25%లో 5% కొండలు, గుట్టలు ఇవి ఉన్నాయి. మిగతా 20% మాత్రం కట్టుకోవడానికి వీలైన భూములు. 1950లో ల్యాండ్ ఎంత ఉందో 2024లో కూడా ల్యాండ్ అంతే ఉంది, రైట్? సో అంటే ప్రపంచంలో పాపులేషన్ బాగా పెరిగి మనం నెంబర్ 1 అయిపోయాం, భూమి మాత్రం పెరగట్లేదు, అర్థమైందా? సో భూమికి తాలూకున్న మన తాతలు ముత్తాతలకు ఉంటే వందల ఎకరాలు ఉండేవి ఒక్కొక్క పర్సన్కి, ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. కానీ ఆ తర్వాత అది ఏమైందంటే మన నాన్నలు వచ్చేసరికి గజాల్లో కొనుక్కుంటున్నాం అన్నప్పుడు, మన తండ్రులు మేబీ 1-2 acres. మీరు నేను వచ్చేసరికి గజాలు, మన పిల్లలు వచ్చేసరికి అడుగుల్లో కొనుక్కుంటారు, మన మనవాళ్ళు వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటారు, మన మునిమనవాళ్ళు వచ్చేసరికి సెంటీమీటర్లో కొనుక్కుంటారు. ఓకే. అంటే అక్కడ ఏమవుతుంది, డిమాండ్ ఎక్కువైపోతుంది, సప్లై తక్కువ అవుతుంది. రేట్లు ఎప్పుడు పెరుగుతాయండి రియల్ ఎస్టేట్? ఒకప్పుడు 100 ప్రాపర్టీస్ ఒక ప్రాపర్టీ ఉంటే కొనుక్కోవడానికి దొరికేది కాదు. అంటే ఒక ప్రాపర్టీ ఉంటే ఎప్పుడు రేటు పెరుగుతుంది? సప్లై తక్కువ ఉంది, ఒకటే ఉంది ప్రాపర్టీ, కొనేవాళ్ళు 100 ఉంటే రేటు పెరుగుతుంది. ఒకప్పుడు కొనేవాడు తక్కువ ఉండేవారు, ప్లాట్స్ ఎక్కువ ఉండేవి. 30-40 years బ్యాక్ వెళ్ళిపోతే 10 ప్లాట్లు ఉంటే కొనేవాడు అసలు లేనే లేడు. ఇప్పుడు ఒక ప్లాట్ ఉంటే 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలో కండబలం, గుండె బలం, డబ్బు బలం ఎవడుంటే వాడు కొనుక్కుంటాడు. అందుకని రియల్ ఎస్టేట్ ఏంటంటే బిలియనర్స్ మనకి, అంటే మీరు అమెరికాలో కూడా చూసుకుంటే అనాలిసిస్లో ఎవ్రీ 4th engineer ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా, ఎవ్రీ 4th engineer ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్, అండ్ ఎవ్రీ 4th engineer ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర అని తెలంగాణ. దిస్ ఈస్ ది అనాలిసిస్. డిఎల్ఎఫ్ అనే కంపెనీ దీన్ని చూపిస్తారు స్టాటిస్టిక్స్లో. అండ్ ఈరోజు మనం మన అత్తగారులు లేదా మన లేడీస్ ఎవరైనా పెళ్లికి సంబంధం ఉంటే మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు, కాలిఫోర్నియాలో ఉన్నాడు, న్యూజెర్సీలో ఉన్నాడు, టెస్లాస్లో ఉన్నాడు, డల్లాస్లో ఉన్నాడు. ఆఫ్టర్ 10-20 years మా అల్లుడు హైదరాబాద్లో పనిచేస్తున్నాడు అనే రోజు వస్తుంది మీకు. అంటే అంత గర్వంగా చెప్పుకునే రోజు. హైదరాబాద్ ఆ విధంగా ఆ దిశగా అడుగులేస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగంలోనా లేకపోతే ఓవరాల్గానే పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వన్ ఆఫ్ ద మేజర్ కంట్రిబ్యూటర్. మిగతా రంగాల్లో కూడా ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు మందులు ఎక్కడి నుండి వెళ్ళాయండి? భారతదేశం నుండి వెళ్ళి. అవును, 3 వంతులు మనమే సప్లై చేసాం. మనం కాపాడుకుంటూ, మన దేశాన్ని కాపాడుకుంటూ మోడీ గారు రకరకాల విదేశాలకు పంపించారు. అంత సామర్థ్యం ఉంది, అంత టెక్నాలజీ. గూగుల్ బిగ్గెస్ట్ ఆఫీస్, అమెజాన్ బిగ్గెస్ట్ ఆఫీస్ ఇన్ ఏషియా, లేదా వాళ్ళు పెద్ద ఆఫీస్, మైక్రోసాఫ్ట్ మన దగ్గర పెడుతున్నారండి. సాఫ్ట్వేర్, అది రియల్ ఎస్టేట్ కాదు. ఆ బిల్డింగ్ పెట్టినా రియల్ ఎస్టేట్ కావాలి కదా. అవును, వాస్తవం చూసుకుంటే రియల్ ఎస్టేట్ లేని ప్లేస్ ఏదైనా చెప్పగలరా నాకు? లేదు. హాస్పిటల్ అవ్వండి, స్కూల్ అవ్వండి, కాలేజ్ అవ్వండి, రైల్వే స్టేషన్, ఏదైనా ఏకైక రీజన్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్, అందుకనే నేను చాలాసార్లు చిరంజీవి గారికి నచ్చని పదం ఏంటో తెలుసా? క్షమించు. నాకు నచ్చిన పదం ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.